ఈ మాత్రమేమో చిలకడ దుంపల పచ్చడి చేస్తున్నాను. దీనికోసం 2 చిలకడ దుంపలను తోలు తీసేసి శుభ్రంగా తురిమి పక్కన పెట్టుకున్నాను. అది అంత ఒక కప్పుడయిందనమాట. ఒక స్టవ్ మీద ఒక బాణలి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి 2 స్పూన్లు నూనె వేసి ఎండుమిరపకాయలు, అంత మెంతులు, అంత ఆవాలు, అంత ఒక స్పూను ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూరల్లో వచ్చిన వాటిలో పండిపోయినవి తీసి ఒక 5 6 దాంట్లో వేసాను. అవి కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానికి తగినంత 2 స్పూన్లు ఉప్పు, ఒక 2 రెబ్బలు అంటే 2 రెబ్బలు చింతపండు పడుతుంది. తర్వాత దాని పసుపు వేసి ఈ మొత్తాన్ని ఈ తురుము, ఈ పచ్చిమిరపకాయలు, అది మన పోపు ఉంది కదా, ఇదంతా వేసి రోట్లో వేసి మెత్తగా నూరుకుంటే సూపర్ పచ్చడి తయారవుతుంది. దీనికి ఇష్టమైతే చిన్న గోళీకాయంత బెల్లం కూడా వేసాను. రుచి ఎన్హాన్స్ అవుతుంది. అవి చేసుకున్న తర్వాత దీని మీద పైన ఒక పోపు అదుర్స్